ఫ్రెండ్స్ ఇదే అన్నమాట వ్లాగింగ్ కిట్ వచ్చేసి చీపెస్ట్. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో అయితే నేను వెబ్సైట్ అయితే ఆ డిస్క్రిప్షన్ లింక్ కింద ఇస్తాను, డియోడాప్ వెబ్సైట్ అని. ఆ లింక్ త్రూ అయితే మీరైతే బుక్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది వచ్చేసి మనకు టోటల్ కాస్ట్ ఇన్ని ఐటమ్స్ మనకు 531 రూపీస్కే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో చూపించిన విధంగా ఈ మైక్, ఈ ఎల్ఈడి లైట్, ఈ ట్రైపాయిడ్, ఇవన్నీ మనకైతే 531 రూపీస్లోనే రావడం జరుగుతుంది. మనకు నార్మల్గా ఏంటంటే ఈ ట్రైపాడ్ ఒక్కటే మనకు 500 రూపీస్ ఉంటుంది. కానీ మనకి ఇందులో లైటు, మైక్రోఫోన్ అయితే ఒక విధంగా అంటే ఫ్రీగానే ఇస్తున్నట్టు అని చెప్పుకోవాలి, చీపెస్ట్ అని అనుకోవాలి. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకైతే ఏమేమి ఉన్నాయంటే చూడండి. ఇది వచ్చేసి ట్రైపాడు, ఇది వచ్చేసి ట్రైపాడు. మనము దీన్ని టేబుల్ మీద కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఇప్పుడు ఫోల్డింగ్లో ఉంది కాబట్టి చూడండి. దీనికి మనము ఓన్లీ మొబైలే కాకుండా మనం కెమెరా కూడా మనమైతే పెట్టుకోవచ్చు. సో ఇది ఇట్లా మీరు టేబుల్ మీద కూడా ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. సో నేను చూపిస్తున్న విధంగా మనకు ఈ పైన ఇది వచ్చేసి ఇక్కడ కెమెరా కానీ మొబైల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది మనకు మంచి స్టాండ్ లాగా కూడా యూజ్ అవుతుంది, ట్రైపాడ్ స్టాండ్ లాగా. సో మనం ఎక్కువ యూజ్ అయితే మనం చేయితో పట్టుకుంటాం కాబట్టి దీన్ని మళ్ళీ వీటన్నిటిని ఇలా దగ్గరకు అనేస్తే సరిపోతుంది. చూడండి మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్ బటన్స్ ఉన్నాయి కదా, ఇది ఇంకా మరియు ఇటు సైడ్ కూడా ఉంటుంది. ఇదైతే మనం దీన్ని ప్రెస్ చేసుకొని ఈ విధంగా దీన్ని మనం ఇలా పైకి అన్నట్టయితే కనుక చూడండి మనకు సైజ్ అనేది ఆటోమేటిక్గా సెల్ఫీ స్టిక్ టైప్ అయితే మారిపోయింది. చూడండి ఈ బటన్స్ రెండు ప్రెస్ చేసి మనమైతే దీన్ని రిమూవ్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి కెమెరా కానీ మొబైల్కి కానీ పెట్టుకోవడానికి ఇక్కడ స్క్రూ అయితే ఇచ్చాడు. సో మనం దీన్ని అయితే ఈ విధంగా అయితే పట్టుకుంటాము చూడండి. సో తర్వాత వచ్చేసి మనకు ఎల్ఈడి లైట్. ఈ ఎల్ఈడి లైట్ నార్మల్గా అంటే 1200 రూపీస్ అయితే ఆన్లైన్లో ఉంటుంది. సో ఇది నాకు తెలిసి ఫేక్ వర్షన్, దానికి ఫేక్ వర్షన్, కానీ పర్లేదు, బాగుంది లైటు. దీంట్లో సెల్స్ అయితే మనం వేసుకోవాలి. ఇక్కడ 3 సెల్లులు అయితే ఉంటాయి, మినీ సెల్స్ అయితే మనము బ్యాటరీస్ అయితే ఇందులో వేసుకోవాలి. సో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉందిగా, ఇది వచ్చేసి లైట్ది. అంతేకాకుండా ఇదే బటన్ 3 టైమ్స్ నొక్కినట్టయితే కనుక మనకి ఇక్కడ ఈ ఎల్ఈడి లైట్ అనేది బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి మనకు ఒక బ్లూటూత్ రిమోట్ అయితే ఇచ్చారన్నమాట. ఈ బ్లూటూత్ రిమోట్ వచ్చేసి మనము వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు ఈ బటన్ నొక్కితే ఆన్ అవుద్ది, బటన్ నొక్కితే ఆఫ్ అవుద్ది. అంతేకాకుండా కిందది వచ్చేసి ఫోటో తీసుకోవడం అన్నమాట. మీకు ఈ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ఫోటో అనేది క్లిక్ అయిపోతుంది, మీరు మొబైల్లో నొక్కకున్నా కానీ. ఆ టైప్లో అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా దీనికి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. దీంట్లో బ్యాటరీ ఉంది, చిన్న సెల్ బ్యాటరీ అయితే ఉంది, అది వాళ్ళే ఇచ్చేశారు. తర్వాత వచ్చేసి మనం ఇది మొబైల్కి మరియు మన యొక్క ఈ మైక్ ఏదైతే ఉందో దానికైతే కనెక్ట్ చేసుకోవడానికి నేనైతే చూపిస్తాను మీకు. తర్వాత వచ్చేసి మనకి ఈ మొబైల్ మరియు కెమెరా మౌంటింగ్ అయితే ఇచ్చేసాడు. దానికి డైరెక్ట్గా కెమెరా అయితే ఫిట్ చేసుకోవచ్చు. చూడండి మనకు ఇక్కడ ఒక హోల్ ఇచ్చాడు బ్యాక్ సైడ్, ఇక్కడ కింద కూడా ఒక హోల్ ఇచ్చాడు. దీన్ని మనం ఈ విధంగా అంటే పొడుగులో ఫిట్ చేసుకోవచ్చు, అడ్డంలో కూడా మనమైతే ఫిట్ చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన విధంగా మనమైతే ఫిట్ చేసుకోవచ్చు. మొబైల్ని అయితే దీనికి ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇలా స్ట్రెచ్ అవుతుంది చూడండి, ఇది చూడండి ఈ విధంగా. తర్వాత వచ్చేసి మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ అయితే మంచిగానే ఉంది క్వాలిటీ, నేను ఆల్రెడీ రికార్డ్ చేసి చూశాను. సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది. 500లో ఇన్ని విండ్ వైజర్తో సహా ఇచ్చాడు చూడండి. సో ఇదైతే నేను తీసి చూపిస్తాను. చూడండి మనకు ఆ విండ్ వైజర్ అయితే తీసేసాను నేను. చూడండి మైక్రోఫోనే మనకు ఇంత పెద్దగా ఉంది. చూడండి వాయిస్ క్లారిటీ కూడా చాలా సూపర్గా అయితే రికార్డ్ చేస్తుంది ఇది. నేను మళ్ళీ మీకు ఇవన్నీ అసెంబుల్ చేసి ఇప్పుడు వీడియో కూడా రికార్డ్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను. సౌండ్ అనేది ఏ విధంగా వస్తుంది, మంచిగా ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం అసెంబుల్ అయితే చేసేద్దాం దీన్ని. ఇప్పుడైతే మనమైతే
ఇదైతే ఫిట్టింగ్ అయితే చేద్దాం. ఈ విండో మఫిన్ దీనికే పెట్టేస్తున్నాను నేను. సో ఫస్ట్ వచ్చేసి మనం గింబల్ అయితే తీసుకోవాలి. గింబల్ తీసుకున్న తర్వాత మనం యాస్టీజ్గా ఏ విధంగా ఫిట్ చేయాలంటే మనకు దీంట్లో ఏ విధంగా పిక్చర్ అవుతుందో గింబల్కి ఫస్ట్ మొబైలు, తర్వాత ఎల్ఈడి లైట్, తర్వాత మైక్ ఈ విధంగానే ఫిట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఇదైతే మొబైల్ది అయితే ఫిక్స్ చేయడానికి అయితే ఫిట్ చేస్తున్నాను. కింద స్క్రూ ఉంటుంది, దీనికి కూడా స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా ఫిట్ చేస్తున్నాను. సో ఇది మెయిన్ ఇలా ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా పెట్టుకొని స్క్రూని అయితే ఇక్కడ టైట్ చేసుకుంటున్నాను. సో చూడండి, మనకి ఇదైతే ఇక్కడ టైట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం ఎల్ఈడి లైట్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎల్ఈడి లైట్ని అయితే ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఎల్ఈడి లైట్ కింద కూడా ఒక స్క్రూ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అయితే టైట్ చేసుకున్నట్టయితే కనుక మనకు కదలకుండా స్టిఫ్గా అయితే ఉంటుంది. చూడండి. ఆ తర్వాత వచ్చేసి మనకు ఈ మైక్ని కూడా కింద స్క్రూ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా యాస్టీజ్ మనం ఇక్కడ ఇందులో ఒక మౌంటింగ్ అయితే ఉంటుంది. ఇది మైక్కి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ సైడ్ కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. నేనైతే పైన అయితే ఫిట్ చేస్తున్నాను. పైన ఫిట్ చేసి మైక్ ఉన్న స్క్రూ అయితే టైట్ చేసేస్తున్నాను. సో టైట్ చేసేసాను. సో ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే జరిగింది. సో మనకు ఈ బ్లూటూత్ రిమోట్ అయితే వర్క్ లేదు దీంతో ఇప్పుడైతే ప్రజెంట్. నేనైతే తర్వాత వచ్చేసి మనం ఈ వైర్ ఏదైతే ఉందో వైర్ అయితే మైక్రోఫోన్ నుంచి మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఇది వచ్చేసి నేను ఇక్కడ పైన పెడుతున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా హోలు, ఇక్కడైతే పెట్టాను. తర్వాత ఇది వచ్చేసి మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. నేను వీడియో అయితే రికార్డ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూసారు కదా, చాలా స్టిఫ్గా అయితే మనకు ఈ గింబల్ టైప్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, షేక్ కూడా కావట్లేదు, ఫిక్స్గా టైట్గా ఉంది. మనం పట్టి పీకినా కానీ రాదు, అంత టైట్గా అయితే ఫిట్ చేసాను దీన్ని. సో షేకింగ్ ఉండదు, ఏముండదు. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి పైన మైక్, కింద ఎల్ఈడి లైటు, ఆ మధ్యలో మొబైల్ పెట్టుకోవడానికి మౌంటింగ్, తర్వాత ఇది వచ్చేసి ట్రైపాడ్. సో ఈ విధంగా నేను మొబైల్ పెట్టి అయితే ఇప్పుడు సెల్ఫీ వీడియో అయితే నేనైతే మీకు రికార్డ్ చేసి అయితే చూపిస్తాను. సో చూడండి, ఇప్పుడైతే నేనైతే ఆ సెల్ఫీ వీడియో అయితే ట్రైపాడ్ తోటి అయితే రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి బ్లూటూత్ రిమోట్. మీకు కావాలంటే బ్లూటూత్కి ఈ మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకొని మీరైతే ఇక్కడ బటన్ నొక్కినట్టయితే ఆటోమేటిక్ వీడియో రికార్డ్ మరియు ఈ ఫోటో కూడా క్యాప్చర్ చేయడం అనేది అయితే జరుగుతుంది. సో ఇప్పుడు నేను మాట్లాడేది కూడా మనకు మైక్రోఫోన్లో అయితే రికార్డ్ అవుతుంది. ఈ 500 ఏదైతే దీంతో పాటు వచ్చిన మైక్రోఫోన్, దాంతోనే మనకైతే ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. సో ఆడియో క్లారిటీ కూడా అయితే మీరైతే గమనించవచ్చు. ఈ ఆడియో క్లారిటీ కూడా నేను ఇప్పుడు మైక్రోఫోన్తో రికార్డ్ చేస్తున్నాను కదా, నార్మల్ మొబైల్ కెమెరాతో కూడా రికార్డ్ చేసి అయితే ఆ వీడియో పెడతాను. ఇప్పుడు మీకు డిఫరెన్స్ కూడా ఈజీగా తెలుస్తుంది, ఏది బెటర్ క్వాలిటీ ఉందనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వచ్చేసి మొబైల్తో రికార్డ్ చేస్తున్న వీడియో. మనకు అదైతే 500లో వచ్చిన మైక్ కాకుండా నార్మల్ మొబైల్ కెమెరాతో యూజ్ చేస్తున్న మైక్తో రికార్డ్ చేస్తున్న మొబైల్కి ఉండే డైరెక్ట్ మొబైల్తో రికార్డ్ అయితే చేస్తున్నాం. సో దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటే మీరైతే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నాకు అనిపించింది 500 అయితే దానికి కళ్ళు మూసుకొని పెట్టవచ్చు. 500లో బడ్జెట్లో బిగినర్స్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది ఇది. సో నేను ఆ యొక్క వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ.